సిక్స్ కొట్టాలంటే ధోని, హిట్ కొట్టాలంటే నాని. క్లైమాక్స్ అయితే చెప్పాల్సిన పని లేదు, సూపర్ అంటే సూపర్. సినిమా అయితే దోలా, సినిమా అంటే నాని, నాని అంటే సినిమా. సినిమా వాస్ వెరీ గుడ్. యానిమల్ లో ఫైట్ ఉంటది, దానికి మించి ఈ సినిమాలో ఈ ఫైట్ ఉంటది. లిటరల్లీ కాటేరమ్మ చిన్న కొడుకు అంతే. సూపర్. అసలు చిన్నపిల్లలు అయితే అసలు చూడొద్దు ఇది. అసలు బ్లడ్ తన్నుకు వస్తుంది అంతే, బ్లడ్ తప్పితే ఏం లేదు సినిమాలో, పూరా బ్లడ్డే. ఈ సైకో నా కొడుకు కూడా మారిపోయాడు, వీడు కూడా సైకో నా కొడుకే. మిక్కీ జే మేయర్ అయితే అద్దర కొట్టేశాడు అన్న. బీజిఎంలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దూలా అర్జున్ సర్కార్. సెలబ్రేషన్ అమౌంట్ ఏదైతే వచ్చిందో మొత్తం అంతా ఫుడ్ డొనేషన్కి పెట్టాం అనమాట. ఫ్యాన్స్ టికెట్స్ కొంటే ఇండైరెక్ట్గా ఫుడ్ డొనేషన్కి కాంట్రిబ్యూట్ చేసినట్టే. సినిమా అంటే నాని, నాని అంటే సినిమా. సూపర్, ఎక్స్ట్రాడినరీ. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తాం? సినిమా అంటే నాని, నాని అంటే సినిమా. అరాచకం అన్న పేరు చాలా చిన్నది సినిమా ముందు. అరాచకం కన్నా చాలా ఎక్కువ ఉంది సినిమాలో. ఒక్కడైనా సెకండ్ హాఫ్ లో సీట్ లో కూర్చుంటాడు కన్నా ఎప్పుడు ఉండడు అన్న సీట్ లో. అలాంటి అయిపోయిన సీన్లు ఉన్నాయన్న. సూపర్ అండి, చాలా బాగుంది. నాని అంటే న్యాచురల్ యాక్టింగ్ సూపర్ ఎక్సలెంట్ చేశాడు. హిట్ మూవీ ఇట్లాగే ఉంది, చాలా బ్లాక్ బస్టర్ అయ్యింది. సిక్స్ కొట్టాలంటే ధోని, హిట్ కొట్టాలంటే నాని, పక్కా బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చూడొచ్చు, చాలా మంది చూడొచ్చు. చాలా సూపర్ గా ఉందన్న, యానిమల్ కన్నా బాగుంది. సూపర్ ఉంది సినిమా. నా సినిమా అయితే దోలా బాగుందన్న, బాగుందన్న. నో వర్డ్స్. ఏం నచ్చింది? అన్న సైడ్ దోలా, అన్న సైడ్ క్లైమాక్స్ సైడ్ లో దోలా కొత్త చింపేశాడు. దోలా కోసి పడేశాడు, దోలా. సూపర్ అండి, బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ఎక్సలెంట్ మూవీ. కాటేరమ్మ చిన్న కొడుకు వచ్చాడు. సూపర్ అన్న, సూపర్ సూపర్, చాలా బాగుంది. మూవీలో క్లైమాక్స్ చాలా బాగుంది. అక్కడ నాని యాక్షన్ కానీ మొత్తం అన్ని చాలా బాగుంది. మస్ట్ వాచ్, చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. మిక్కీ జే మేయర్ అయితే అద్దర కొట్టేశాడు అన్న. బీజిఎంలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దూలా బ్రూటల్ గా ఉందన్న సినిమా. మైండ్ పోతుంది అక్కడ. బాగుంది. లిటరల్లీ కాటేరమ్మ చిన్న కొడుకు అంతే. సెకండ్ హాఫ్ కేక, సెకండ్ హాఫ్ ఆంధ్రాలో తెలంగాణలో ఒకటే పక్కన బయటికి వెళ్ళిపోవాలి. ఇట్లది కాదన్న, మల్టీ మర్డర్స్ చూడొచ్చు. అర్జున్ సర్కార్ సూపర్ సినిమా, చాలా బాగుంది. సూపర్ అర్జున్ సర్కార్ సూపర్ సినిమా. సెకండ్ హాఫ్ అయితే దోలా. సెకండ్ ఇప్పుడు మీరు వెళ్ళి చూడాలి, మీరు చూసి రివ్యూ చెప్పాలి. ఆంధ్రాలో తెలంగాణలో అంటారు, తెలంగాణలో ఆంధ్ర అంటారు, అంతేకాని ఎవడో నార్త్ వచ్చే మద్రాసి అంటే ఒక్కొక్కడికి అయిపోద్ది. మూవీ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏం నచ్చింది? మొత్తం యాక్టింగ్ మొత్తం కొత్తగా ఉంది. హిట్ అయిపోయింది బ్రో. పొడుగుడు పేడన్న సినిమా ఏం చూడలేదు. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ బాగుందన్న, పర్వాలేదు. మైండ్ బ్లోయింగ్ ఒక్కొక్కటి సీన్ అయితే. సినిమా దోలా సూపర్. బ్లడ్ బాత్ బాగుందండి, బాగుంది. అరాచకం. యానిమల్ సినిమా చూసారు కదా, యానిమల్ లో ఫైట్ ఉంటది, దానికి మించి ఈ సినిమాలో ఈ ఫైట్ ఉంటది. చూస్తే చాలా బాగుంటుంది, చూడండి. యువతకి ఎలాంటి మెసేజ్ అంటే ఇప్పటి వరకు మరి న్యాచురల్ స్టార్ చూసారు, ఇప్పుడు నుంచి సైకో స్టార్ అలాగా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. చాలా దారుణంగా ఉంటుంది నాని మాత్రం. సినిమా వాస్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఆ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఏంటి అనేది అంటే చాలా క్లియర్ కట్గా చూపించారు. అండ్ సినిమా చాలా బాగుంది. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది, సో మేబీ చిన్నపిల్లలు చూడకూడదేమో. కొంచెం వైలెన్స్ అనేది సినిమా సూపర్. సినిమా వాస్ సో గుడ్. యా, సాంగ్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మూవీ అయితే నిజంగా హిట్ అన్నమాట. సో ఎలా చూపించారు నానిని? నిజంగా నేచురల్ స్టార్ అన్నమాట. చాలా నేచురల్ గా ఉంది యాక్టింగ్. క్యారెక్టర్ కి అతని పర్సనాలిటీకి చాలా బాగా సెట్ అయింది. అండ్ అందరూ చూడాల్సిన మూవీ, టు బి హానెస్ట్. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్స్పైర్ అవ్వాల్సిన మూవీ. అంటే ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఇలానే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే, సో మేబీ
నేషన్ అనేది బాగుంటుంది అండ్ మూవీ వాజ్ సో గుడ్ డైరెక్టర్ యాక్టర్స్ ఒక మాట నేచురల్ స్టార్ నాని ఇక్కడ యా చాలా బాగుంది. అంటే మీరు ఇక్కడ న్యూస్ చేయడం ఆపేసి మ్యాట్నిక్ టికెట్లు బుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అంటే నాకైతే మాత్రం నేనే బుక్ చేసిన, అందరి డబ్బులు నేనే పెట్టుకున్నానా. ఇది మాత్రం పక్క. అంటే సినిమా మాత్రం సూపర్ హిట్. ఇదిగోండి ఎవడో అన్నాడంటే ఆడు పప్పు కూడా అని అంటాను నేనైతే మాత్రం. బాగుంది సినిమా, అన్ని బాగానే ఉన్నాయి. సూపర్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది అన్న. సూపర్ ఉంది మూవీ. హిట్ 3 ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్లో వండర్ఫుల్. కంపేర్ టు హిట్ 1, హిట్ 3 కూడా అసలు చూడండి మీరే, నేనేది చెప్పను, వేరే లెవెల్లో ఉంది మూవీ. నాని సెకండ్ హాఫ్ పీక్స్ అబ్బా. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అంతే. నాని విశ్వరూపం చూస్తారు, అడవి చేసి వస్తాడు, అది ట్విస్ట్. అండ్ హిట్ 4 కూడా ఉంది, దాంట్లో ఎవరు వస్తారంటే మీరు చూడండి, వేరే లెవెల్ సినిమా. బ్లాక్ బాస్టర్, నాని అంటేనే బ్లాక్ బాస్టర్. సూపర్ ఉందన్న సినిమా మాత్రం. సూపర్ క్లైమాక్స్ అయితే చెప్పాల్సిన పని లేదు. సూపర్ అంటే సూపర్. అడవి చేసి ఎంట్రీ ఉంటుంది అన్న, సూపర్ అసలు. కేక లాస్ట్ ఫైట్ అయితే మైండ్ పోయింది. ఆ బ్లడ్ కానీ అది కానీ ఓ సూపర్ సూపర్ అసలు. సూపర్ అన్న సినిమా రివ్యూ అన్న బాగుంది, వెరైటీగా అన్న. కేక సూపర్. స్టోరీ మొత్తం నెంబర్ 1. సూపర్ సినిమా బాగుంది, ఎక్సలెంట్. చెప్పమ్మా. సూపర్ సూపర్ బాగుంది, సూపర్ అని బాగుందన్నా. మూవీ కేక బాగుంది, సింపేజ్ 1 బాగుంది, చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. కొత్త ర్యాంప్ అంటే కొత్త ర్యాంప్ ఉంది. సూపర్, చాలా బాగుంది. సినిమా పేరు హిట్గా ఉండొచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా, మామూలు సరిగ్గా ఉందన్న. బాగుందన్నా, కార్తీక్ బాగుందన్నా. హిట్ 1, హిట్ 2, హిట్ 3 కంపేర్ లో ఏది బాగుంది? హిట్ 3 బాగుంది. అడవి శేషు చేసాడు, అడవి శేషు మొన్న అశోక్ సేన్, ముగ్గురులో యాక్షన్ ఎట్లా ఎవరు బాగుంది? నాని బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. భయ్యా సినిమా సూపర్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మైండ్ బ్లాక్. అసలు చిన్నపిల్లలు అయితే అసలు చూడొద్దు ఇది. అసలు బ్లడ్ తన్నుకు వస్తుంది, అంటే బ్లడ్ తప్పితే ఏం లేదు సినిమాలో, పూరా బ్లడ్డే. మారిపోయాడు ఇడు కూడా సైకో నా కొడుకే. లాస్ట్ 30 minutes మాత్రం వచ్చే కోత. అడవి శేషు ఎంట్రీ అట్లా అయినా స్పాయిలర్స్ బ్రో, ఎలా చెప్తారు? అడిగి ఫేస్ ఎంట్రీ అయితే సూపర్. సరే హిట్ 1, హిట్ 2, హిట్ 3 లో బెస్ట్ మూవీ అంటే వైలెన్స్ పరంగా అయితే ఇదే బ్రో, సూపర్ ఉంది. యాక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు యాక్షన్ చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. నాని క్లాసిక్ లుక్ లో కాకుండా డిఫరెంట్ లుక్ లో చూడొచ్చు. 1 man షో బ్రో, చాలా బాగుంది. నాని యాక్టింగ్ అయితే సించేసాడు అసలు. బాగుంది. హిట్ 4 కోసం వెయిటింగ్. 3 లో నాని యాక్షన్ ఏంటి? అంతా బాగుంది, చాలా బాగుంది. అడవి శేషు అందరూ బాగుంది, చాలా బాగుంది. హిట్ 4 కోసం వెయిటింగ్. గురు ఎట్లా ఉంది? అన్న సూపర్ ఉంది. సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది. కానీ లాస్ట్ లో అసలు మళ్ళీ తీసుకొస్తాడని చెప్పేసి అనిపించలేదు కార్తిక్ ని. కానీ టాక్ మాత్రం మొత్తం సినిమా మొత్తం హైప్ లో లేపేసేసాడు. అసలు నాని అన్న మళ్ళీ హిట్ కొట్టేశాడు. ఈసారి మాత్రం 500 కోట్లు మాత్రం గ్రాస్. మొన్న అంటే ఈ సినిమాకి ముందు నాని ప్రొడ్యూస్ చేసిన సినిమాలో చెప్పాడు హిట్ 3 మీ ఊహలకు అందదు అని చెప్పి, అంతే ఉందా? సూపర్ అన్న, అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు వేరే లెవెల్ అన్న అసలు నాని అన్న. అసలు అంటే ఇంత ముందు హిట్ 1, హిట్ 2, హిట్ 3 చూసాం కదా. ఈ మూడిట్లో ఇంత ముందు సినిమాలో 2 చూసారా? దానికంటే మించిపోయింది అన్న. అసలు దాని మైండ్ పీక్స్ అన్న. అసలు ఇంత వైలెన్స్ ఉంటుంది అనుకోలేదు. అసలు మాస్ లెవెల్ అన్న. అసలు నాని ఈ లెవెల్లో తీస్తాడని అసలు ఎవడు ఇంకా ఫ్యామిలీ స్టార్ అసలు అన్న నాని అన్న. అసలు ఇంత వైలెన్స్ రా కనిపిస్తాడు అనిపించలేదు. అసలు వేరే లెవెల్ అన్న. అసలు మరి అంటే అడవి శేషు ఎంట్రీ కానీ లాస్ట్ లో కార్తీక్ ఎంట్రీ కానీ సూపర్ అన్న. అసలు విశ్వక్సేన్ ఒక్కడే తక్కువయ్యాడు కానీ లేకపోతే సినిమా మొత్తం హైప్ అయిపోయేది అన్న. అన్ని జోనర్స్ కవర్ చేసేసాడు అన్న. సూపర్ అన్న. అసలు ఒక ఫ్యామిలీ స్టార్ నుంచి థ్రిల్లర్ ఫిల్మ్ అసలు అన్ని సీన్స్ ఆయనకి అన్న, ఎమోషన్ అన్ని. అసలు హారర్ ఒక్కడే ట్రై చేయలేదులే కానీ అది కూడా అనిపించేవాడు అన్న. అసలు సినిమా అయితే చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది. చాలా లాస్ట్ లో మాత్రం ఒక 30 నిమిషాలు మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది. అడవి చేసి రావడం చాలా బాగుంది అనమాట. హీరోయిన్ ఫైట్స్ చేయడం చాలా బాగుంది. నాని కెరీర్ లో బ్లాక్ బస్టర్ అంటే ఇదే. హిట్ అంటే హిట్ కొట్టేశాడు. జై నాని బ్రో. బొమ్మ మన నాని అని చెప్పిన తర్వాత ఇంకా మనం డౌట్ లేకుండా ఇంకా మూవీకి వచ్చేయచ్చు. మీరైతే ఫ్యామిలీతో రాకండి. ఎందుకంటే అంటే రాకండి చిన్నపిల్లలు సన్నగా చెప్పాడు కాబట్టి మొత్తం వైలెన్స్ ఉంటుంది. వైలెన్స్ ఎందుకనేది ఒక రీజన్ ఉంది, అది మీరు చూసిన తర్వాత అర్థం అవుతుంది. సో ఇప్పుడులాగా మన నాని గారి కోసం ఇంకా చెప్పవసరం లేదు. బొమ్మ హిట్, హిట్ బొమ్మ హిట్ అంతే. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? పబ్లిక్ అంటే మనం రియాక్ట్ అవ్వచ్చు, వైలెన్స్ ఉండొచ్చు, అది ఎందుకో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ అయితే ఈ మూవీలో ఉంటుంది. సో అదే అనమాట. అండ్ ఇంకో విషయం సెలబ్రేషన్ సైడ్ వచ్చేసరికి నాని అన్నకి ఇలాంటి సెలబ్రేషన్స్ అన్ని నచ్చం. సో అందుకనే మా అసోసియేషన్ తరపున, వైజాగ్ అసోసియేషన్ తరపున సెలబ్రేషన్ అమౌంట్ ఏదైతే వచ్చిందో
మొత్తం అంతా ఫుడ్ డొనేషన్కి పెట్టాం అనమాట. నెక్స్ట్ May 5th మేమందరం చూసుకొని ఫుడ్ డొనేషన్, వైజాగ్లో ఫుడ్ డొనేషన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తాం అందరం, కోర్ మెంబర్స్ అందరూ. సో అందరికీ ఎవరైతే ఫ్యాన్స్ టికెట్స్ వచ్చారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అనమాట. అంతే ఇండైరెక్ట్గా ఫ్యాన్స్ టికెట్స్ కొంటే ఇండైరెక్ట్గా ఫుడ్ డొనేషన్కి కాంట్రిబ్యూట్ చేసినట్టే. సో అదే అనమాట. థ్యాంక్స్ అందరికీ. ఫ్యాన్స్ ఎవరు వచ్చారో. సినిమా చాలా బాగుంది. నాని అన్న చెప్పక్కలే, నాని అన్న యాక్టింగ్ కోసం అసలు చెప్పక్కలే. ఈ మూవీలో మరి ఇంకా పిచ్చ పీక్స్ లో చేస్తాడు అన్ని యాక్టింగ్. నాని సినిమా సూపర్ హిట్. ఏ నచ్చింది స్పెషల్గా ఈ సినిమాలో చూడాలి, చెప్పాలి, చెప్పుకోవాలి అనుకుంటే ఏం చెప్తారు? కొత్త రకమైన నాని చూసాం అన్నప్పుడు కంపల్సరీ థియేటర్ బద్దలు పదే, అది మాత్రం పక్క. లాస్ట్ 13 minutes అయితే ఇంకా హైలైట్. కొత్త రకమైన నాని చూస్తాం. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఏ నచ్చింది మీకు? హీరో ఎంట్రీ, అదిదా సర్ప్రైజ్, అన్ని చాలా బాగున్నాయి. గొంతు కూడా పోయింది అది చూడండి, అరిసి అరిసి అరిసి. డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీరు వచ్చి చూడాలి సినిమా, అందరూ చూడాలి వచ్చి. క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది? క్లైమాక్స్ అయితే సీట్లలో లెగిసిపోయారు ఒక్కొక్కరు, అంత బాగుంది. అందరూ చూడాలి. ఒక్క మినిట్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది. అసలు క్లైమాక్స్ మీకు ఎలా నడుస్తుందో తెలియదు. క్లైమాక్స్ అసలు అయినట్టే తెలియదు. జస్ట్ అది 1 hour ఉన్నది అనుకోండి, జస్ట్ 1 minute అయిపోయినట్టు ఉంటుంది. అంత ఇంటెన్స్గా ఉంటుంది ఫైట్స్ మొత్తం. అంటే ఆ మొత్తం డిఓపి కానివ్వండి, మొత్తం అంతా చాలా బాగుంటుంది.